భుజాన్ని వేసుకున్నా నేను గెలిపిస్తా అది అనేది అది అసాధ్యము. అందరూ కలిసి పనిచేసినాయి అంటే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు అందరూ కలిసి పనిచేసినా వస్తుంది. ఎవరో ఒకరు భుజాలు కాంగ్రెస్ పార్టీని చేస్తాము అది సరైంది కాదు, అది దాని లక్ష్యం నెరవేరేది కాదంటూనే పరోక్షంగా రేవంత్ రెడ్డికి చురకలు అంటించారు. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ విషయంలో కూడా ఆయన చురకలు అంటించారు. అంటే రిజర్వ్ రింగ్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు ఇవ్వాలి, వాటికి విడుదల చేస్తే భూసేకరణ అనేది తొందర జరుగుతుంది. రీజనల్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వం చేపట్టే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ నిధుల విషయంలో జాప్యం చేస్తే నేనే పోరాడతా అని కూడా చెప్పారు. ఇటు బీఆర్ఎస్ ను కేసీఆర్ ను, అటు కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ రెడ్డిని ఇద్దరిని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడు. మొత్తంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంత సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. అంటే రాష్ట్రంలో వచ్చేది ఇటు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర హాస్య జోడో యాత్ర ఏదైతే చేపట్టారో ఈ సందర్భంగా కొంత పార్టీకి కొంత సానుకూల పవనాలు వస్తున్నాయి అన్న చర్చ మొదలైంది. ఈ చర్చ నేపథ్యంలో మరోసారి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేయడము అంటే రేవంత్ తోటి ఒక్కరితో సాధ్యం కాదు, రేవంత్ ఒక్కడే పార్టీని రైట్. కృష్ణమూర్తి, ఇంకొకటి అంటే ఇది కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క వ్యక్తిగత అభిప్రాయం అనుకోవచ్చు, లేకపోతే ఉన్నటువంటి లోకల మీద ఏదైనా ఆ కారణం చేసి చెప్పారనుకోవచ్చు, నిజంగానే అలాంటి పరిస్థితి ఏమైనా ఉందనుకోవచ్చు మనం? అంటే మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఆయన పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరికి సఖ్యత లేదు. ఎప్పుడోసారి కలిసినప్పుడు చెప్పినా కానీ అవి అంతవరకే జరుగుతుంది. ఆ పూటకు ఆ క్షణానికి మాత్రమే వర్తింపజేసే విధంగా ఉన్నది. మిగతా విషయాలప్పుడు కూడా ఇద్దరు కూడా పార్లమెంట్ లో కలిసినా కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకొని కలిసిపోయిన సంఘటన ఎక్కడ కూడా మనం కనిపించట్లేదు. పార్లమెంట్ లో ఇద్దరు ఎంపీలే, రేవంత్ రెడ్డి మల్కార్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి నుంచి ప్రాతినిధ్యం. ఇద్దరు పార్లమెంట్ కు వెళ్ళినప్పటికీ వాళ్ళు ఎక్కడ కూడా కలిసిపోయినట్టుగా అనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్నది ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరికి వాళ్ళు పోతా ఉన్నారు అంటే వాళ్ళ ముగ్గురులో కూడా సఖ్యత లేదు. వాళ్ళు ఇంతవరకు రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశాల మీద చర్చిద్దాము అని రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి తోటి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు మాట్లాడే దాఖలు లేవు. వాళ్ళకి సంబంధించిన కాన్స్టిట్యూన్సీ విషయాలు మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన పరిపాలన మీద కానీ బీఆర్ఎస్ అప్పులు నిధులు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధులు బీఆర్ఎస్ ఉపయోగించుకుంటున్నటువంటి విధానాలు వీటికి సంబంధించి మాత్రం ప్రశ్నిస్తున్నాం. కానీ ఉమ్మడిగా పార్టీ ఉద్దేశం ఇది, పార్టీ లక్ష్యం ఇది అనే విషయంలో ఎక్కడ కూడా వాళ్ళు ప్రశ్నించిన దాఖలాలే కనిపిస్తలేవు రాజశేఖర్. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కొంత వ్యక్తిగతంగానే, ఆయన వ్యక్తిగతం కాదు పార్టీ పరంగానే కూడా చెప్పొచ్చు. అంటే కోమటిరెడ్డి తనకంటూ ఒక వర్గాన్ని పార్టీలో మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన కొంతకాలంగా వ్యవహరిస్తున్నారు. ఆయన గతంలో అధిష్టానం పిలిచేప్పటికీ అటు రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, మిగతా గతంలో ఉన్నటువంటి మాణిక్ ఠాక్రే ఇప్పుడు అంటే ఇంకొకటి మనం ఇంకో విధంగా కూడా అనుకోవచ్చు కృష్ణమూర్తి. అంటే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి మారిన తర్వాత ఒక ఓవరాల్గా మొత్తం అధికారం చేజిక్కించుకోవాలని పార్టీలు కలుపుకుంటున్న పోతున్న క్రమంలో కేవలం కేసీఆర్ ఆడే డ్రామాగా లేకపోతే ఈయంతో ఒక లాలోచి ఏమైనా ఆ విధంగా కూడా మనం అనుకునే అవకాశం ఉందంటారు? రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా మనం భావించే అవకాశం అయితే ఉన్నాయి రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. Ya, hoy.
Ya, oi. Ya, oi. Ya, oi. Ya, oi. ఉంటే 60 సీట్లు రావచ్చు. నా మనిషి నేను గెలిపిస్తా అంటే మీలో వాళ్ళందరూ ఇంట్లో కూర్చుంటే 40 సీట్లు రావచ్చు. కానీ పొత్తుకు మేము కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తుపై వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేకెత్తించేలా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో